మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై హెచ్సీఎస్ స్పందించింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. జయసింహను తక్షణమే సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీఎస్ స్పష్టం చేసింది. మహిళా క్రీడాకారులపై పిచ్చి వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని అన్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై హెచ్సీఎస్ స్పందించింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. జయసింహను తక్షణమే సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధులు రాధాకృష్ణ అండ్ రవి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాధాకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజా, హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే జయసింహన్ తక్షణమే తప్పుకోవాలని కూడా ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి హెచ్సీఏ మెంబర్ ప్రతాప్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, ఈ ఆదేశాలు ఏంటి? ఈయనని వెంటనే తొలగించమన్నారా లేకపోతే ఏంటి? అలాగే క్రిమినల్ కేసులు కూడా పెడతాం అవసరమైతే అని కూడా మీ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఏంటి ఆర్డర్స్ ఏంటి, ఏమని వచ్చాయి? విద్యుత్ జయసింహ అని ఒక కోచ్ ఉన్నాడు, ఉమెన్స్ క్రికెట్లో ఉన్నాడు. ఆయన పైన ఎర్లియర్ కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. డ్రింక్ చేస్తాడు, బాగా డ్రింక్, ఇది కొంచెం హ్యాబిచువల్ డ్రింకరు. సో ఆయన పైన చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సూపర్వైజర్ కమిటీ నేను మెంబర్ ఉండే, నేను సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సూపర్వైజర్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేము ఇమీడియట్లీ ఏం చేసినామంటే ఆయనను తీసేసి ఒక ఉమెన్స్ క్రికెటర్ని పెట్టినాం. దాని తర్వాత మన నాగేశ్వరరావు గారు వచ్చిన కమిటీలో దుర్గాప్రసాద్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆయనకు కూడా నేను వెళ్ళి చెప్పినాను, సార్ ఇది ఉమెన్స్ క్రికెట్, ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా, ఇది ఇట్లాంటి ఏరియాలో కొంచెం కేర్ఫుల్గా ఒక మంచి బిహేవ్డ్ పర్సన్ని కోచ్ లెక్క పెట్టండి, లేదా ఒక ఉమెన్స్ క్రికెట్ని కోచ్ పెట్టండి. చాలామంది ఉమెన్ క్రికెటర్స్ ఉన్నారు ఇండియాకి ఆడిన వాళ్ళు అండ్ కోచింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళని పెట్టండి అని చెప్తే అది ఓవర్లుక్ చేసి ఆయన దుర్గాప్రసాద్ గారు విద్యుత్ జయసింహ ఆయన అపాయింట్ చేశారు. ఆయన పైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఒక 20 క్రికెటర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా పెట్టిన తర్వాత మొన్న రీసెంట్ టోర్నమెంట్స్లో ఆయన బస్సులో వెళ్తా అమ్మాయిలందరూ కూర్చొని ఉంటే వాళ్ళతో తాగడం అవన్నీ చేసిండు. ఆ వీడియో రికార్డింగ్స్ నాకు వచ్చినాయి. అది ప్రెసిడెంట్ గారు నోటీసులో వచ్చింది, బీసీసీఐ సుప్రీంకోర్టు అందరూ పోయింది. అది ప్రెసిడెంట్ గారు ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకొని ఎన్ని ఫర్దర్ ఆయన అసైన్మెంట్స్ అని ఆపేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, అవసరమైతే క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ లెటర్ ఇష్యూ చేసి ఐ థింక్ జగన్మోహన్ రావు గారు అది చాలా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు. అది విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఏదైనా అయిన తర్వాత చేయడము, మిస్బిహేవ్ అయ్యి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత చేయడము, ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ డేంజరస్. కానీ నేను మంచి టైంకి తీసుకున్నారు. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. అలాగే సెలక్షన్ కమిటీ మెంబర్ కూడా ఉన్నారనేది కూడా చెప్తున్నారు. ఉమెన్ క్రికెటర్స్ అందరు కూడా. పూర్ణిమారావు, ఆమెకు సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆవిడ పైన? అంటే పూర్ణిమారావు పైన కూడా ఎర్లియర్ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆమె ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు ప్రాబ్లంలో ఉండే, గోవా క్రికెట్ అసోసియేషన్లో ప్రాబ్లం ఉండే, మళ్ళీ ఛత్తీస్గఢ్ అక్కడ 5-6 ప్లేసెస్ ఎక్కడెక్కడ కోచ్ ఉండే అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. అక్కడ కొంచెం అది కూడా డ్రింకింగ్ ఇష్యూ యాజ్ వెల్ యాజ్ సమ్ అదర్ లేడీస్ ఇష్యూ కూడా అక్కడ అలిగేషన్స్ అయినాయి. సో అట్లాంటి వాళ్ళని కొంచెం దూరం పెడితే క్రికెట్ గురించి ఇట్స్ గుడ్ ఫర్ క్రికెట్ ఎస్పెషల్లీ. హెచ్సీఏ ఇప్పటికే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా ఉమెన్ క్రికెటర్ సంబంధించి హెడ్ కోచే వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మళ్ళీ ఒక బ్లాక్ మార్క్ ఇప్పుడు హెచ్సీఏ పైన పడుతుంది. దీన్ని ఎట్లా పూడ్చే ప్రయత్నం చేస్తారు హెచ్సీఏ? అంటే ఒక బ్లాక్ మార్క్ తప్పు చేస్తే బ్లాక్ మార్క్ అండి, డెఫినెట్లీ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు కూడా ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకున్నారు. అదొక మంచి ఇది. ఎందుకంటే ఎర్లియర్ కూడా మేము చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయి, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మేము సూపర్వైజర్ కమిటీ ఉన్నప్పుడు మేము ఒక్కసారి చేంజ్ చేసినాం, కానీ వీ కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్, ఎందుకంటే టైం లేకుండే. బట్ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం యాక్షన్ తీసుకుంటారు. అది దట్ ఈజ్ అపెక్స్ కౌన్సిల్ కూడా మంచిగా ఉన్నది. అందులో బసవరాజు, సునీల్ వాళ్ళందరూ ఉన్నారు. సునీల్, బసవరాజు, దల్జీత్ అనేసి వాళ్ళు కూడా కొంచెం బాగా క్రికెట్ గురించి చాలా ఫైట్ చేస్తారు వాళ్ళు. సో ఐ థింక్ గుడ్ కమిటీ వచ్చింది, మంచి చేస్తే బాగుంటుంది.
ఇది ప్రస్తుతం హెచ్సిఎం మెంబర్ ప్రతాప్ చెప్తున్నారు. ఈ ఆదేశాలు కొద్దిసేపటి క్రితం అంటే 5 నిమిషాల క్రితమే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అతన్ని తక్షణమే ఈ కోచ్ నుండి తొలగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే అతని పైన అవసరమైతే విచారణ కూడా తాము ఆదేశిస్తామంటారు. ఎందుకంటే ఉమెన్ క్రికెటర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొత్తం హెచ్సిఏ కాదు దేశవ్యాప్తంగా కూడా ఇబ్బందికర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకుండా చూస్తామని చెప్తున్నారు. అలాగే మహిళా క్రికెటర్ ఆ టీంలో ఆ బస్సులో ఒక సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావు కూడా ఉన్నారు. కాబట్టి ఆమె ఎందుకు అపోజ్ చేయలేకపోయింది ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అలాగే బస్సులో మద్యం సేవిస్తున్నప్పుడు అడ్డు చెప్పాల్సి ఉండే ఆమె కూడా చెప్పలేకపోయింది అన్న దానికి సంబంధించి ఆమె పైన కూడా విచారణకు ఆదేశాలు అయితే జారీ చేసింది హెచ్సిఏ. రోజా. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.